కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. తాతయ్య, మనిషికి ఏదైనా డేంజర్ ఉందని తెలిసినప్పుడు ఇలా హోమం చేస్తే ఆ గండం గట్టెక్కుతుంది, ఆ మనిషికి ఎలాంటి ప్రమాదము ఉండదు అనేదే గనక నిజమైతే అసలు ఎవరికి చావనేదే రాకూడదు కదా. అసలు మరణం రాకుండా అందరూ ఇలా అడ్వాన్స్గా హోమం చేయించుకుంటే సరిపోతుంది కదా. మంచి ప్రశ్న అడిగావురా మనవడా. ఈనాడే కాదు, ఏనాటి నుంచో నీలాంటి వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. నాలాంటి వాళ్ళు అనుభవంతో సమాధానం చెప్తూనే ఉన్నారు. తాతయ్య, దేవుడి మీద నాకు కూడా చాలా భక్తి ఉంది. కానీ అన్నయ్య అడిగిన దాంట్లో కూడా లాజిక్ ఉంది కదా. లాజిక్లు, ఆర్గ్యుమెంట్లు అనేవి పరిస్థితులు మన చేతుల్లో ఉన్నప్పుడేనమ్మా. మనిషి అశక్తుడైనప్పుడు ఏదో ఒక శక్తిని నమ్ముకోవాలి. ఆ శక్తి పేరే దైవం. ఆ దైవమే మనల్ని కాపాడుతుందనే నమ్మకం. తాతయ్య, నమ్మకం వేరు, సైన్స్ వేరు. సైంటిఫిక్గా ఇలాంటివన్నీ మూఢనమ్మకాలే అనిపిస్తాయి కదా తాతయ్య. సరే, అయితే మీ సైన్స్ ప్రకారమే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎవరైనా పేషెంట్కి ప్రాణం మీదకి వచ్చిందనుకో, డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చెయ్యాలి అంటారు. అవునా? అవును. మరి ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పేషెంట్ బ్రతుకుతాడనే నమ్మకం ఉందా? చాలా కేసుల్లో ఆపరేషన్ సక్సెస్ అవుతాయి కదా తాతయ్య. కదా. మరి ఆపరేషన్ చేసే ముందు పేషెంట్కి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకాలు ఎందుకు తీసుకుంటారు? ఎందుకంటే పేషెంట్కి ఏదైనా జరిగిందనుకో, ఆ బాధ్యత హాస్పిటల్ వాళ్ళది కాదు, తీసుకొచ్చి ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నా మనదే అని. అంటే అది ముందు జాగ్రత్త కోసం. మరి సైన్స్ ప్రకారం ఆపరేషన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్మకం ఉన్నప్పుడు ఈ ముందు జాగ్రత్త చర్యలు ఎందుకురా? ఎందుకంటే ఏ సైన్స్ అయినా 100% ఏది చెప్పలేదురా. ఎక్కడో % రిస్క్ ఉండనే ఉంటుంది. ఆ రిస్క్ నుంచి ఎలా తప్పించుకోవాలో ఎవరు చెప్పలేరురా. ఎందుకంటే ఆ బాధ మనసును తొలిచేస్తుంది. కాబట్టి ఈ సృష్టికి మూలాధారమైన ఆ భగవంతుడున్నాడు. ఆయనని ప్రార్థిస్తే ఎలాగైనా మనల్ని కాపాడుతాడనే నమ్మకం తరతరాలుగా కొనసాగుతోందిరా. ఈ వ్రతాలు, హోమాలు, పూజల వల్ల ఎంతో మందికి ఎన్నోసార్లు మేలే జరిగిందిరా. ఆ మేలే మనకు జరుగుతుంది. అలా జరగాలనేదే నమ్మకానికి మూలాధారం. ఓలమ్మోలమ్మో, ఎంత బాగా చెప్పినారు కదయ్యా. మరి పెద్దయ్య గారంటే ఏటనుకున్నావే? తాతయ్య, మీతో కొంచెం మాట్లాడాలి. అలా వెళ్దామా? ఏరా? వెళ్దాం తాతయ్య, రండి. బలు చూస్తూ ఉండరా. చెప్పరా, ఏంటి విషయం? తాతయ్య, సీత వదినకి ఇన్నాళ్లుగా లేంది ఇప్పుడే ప్రాణగండం సమస్య రావడం ఏంటి? ఏంటి అంటే ఏమని చెప్తాంరా. జ్యోతిష్యుల వారు సీత జాతకం చూసి ప్రాణగండం ఉందని చెప్పారు. దాని పరిహారంగానే ఈ హోమాన్ని జరిపించమన్నారు. తాతయ్య, ప్రాణగండం ఉంది అంటే ఎవరో ఒకరు కావాలనే హాని తలపెట్టాలి కదా. సీత వదినకి హాని తలపెట్టాల్సిన అవసరం ఎవరికుంటుంది తాతయ్య? నేను అదే ఆలోచిస్తున్నాను రా, కానీ సమాధానం దొరకడం లేదు. నాకు దొరికింది తాతయ్య. ఏమంటున్నావురా? అవును తాతయ్య, నాకు శశి వదిన మీదే అనుమానంగా ఉంది. నార్మల్
సీతను ఎంతో ప్రేమగా అక్క అక్క అని పిలిచేసేసి తనకు హాని తలపెట్టాలని ఎందుకు చూస్తుందిరా? అసలు ఆ మాట అనడానికి నీ నోరెలా వచ్చిందిరా? తాతయ్య మీరు నన్ను తిట్టండి, కావాలంటే కొట్టండి, కానీ నాకు మాత్రం ఖచ్చితంగా శశి వదిన మీదే అనుమానంగా ఉంది తాతయ్య. సీతా వదినకి ప్రాణగండం అంటూ సంభవిస్తే అది తన వల్ల మాత్రమే తాతయ్య. ఇక చాలా ఆపు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? ఎదుటి వాళ్ళని తప్పు పట్టే ముందు నువ్వేంటో నువ్వు తెలుసుకో. ఈ దూకుడు వల్లే, ఈ అర్థం పర్థం లేని ఆవేశం వల్లే ఆ రోజు కాలేజీలో ఎవరినో కొట్టి జైలుకి వెళ్ళి వచ్చావు. అయినా నీకు బుద్ధి రాలేదు. అయ్యో, నేనేం ఆవేశంతోనో లేదా ఆవిడ మీద కోపంతోనో చెప్పట్లేదు తాతయ్య. జరిగిన సంఘటనలు బట్టే చెప్తున్నాను. షీఈ్ నాట్ ఫేర్. ఏదో కుట్ర బుద్ధితోనే మన ఇంటికి వచ్చింది తాతయ్య. ఎప్పటికప్పుడు తెలివిగా నటిస్తూ ఒక ప్లాన్ ప్రకారమే అందరి మీద అధికారం చలాయించాలని చెప్పి ఎన్నో ప్లాన్లు వేస్తుంది. రే, ఎదుటి వాళ్ళ మీద ద్వేషం ఉన్నప్పుడు వాళ్ళు వేసే ప్రతి అడుగులోనూ నీకు తప్పే కనిపిస్తుంది. నువ్వే ఏదేదో ఊహించేసుకుని అనవసరంగా ఆ పచ్చని కాపురంలో చిచ్చు పెట్టకు. కాలు జారితే తీసుకోవచ్చేమో గాని మాట జారితే తీసుకోలేము. తాతయ్య, ఇంకా నేనేం చిన్నపిల్లోని కాదు. ఎవరెలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ శశిరేఖ మన ఇంటికి పట్టిన దయ్యం లాంటిది. ఆదిత్య, ఇంకొక మాట తప్పుగా మాట్లాడామంటే జాగ్రత్త. సీతా శశి ఇద్దరు మన ఇంటి కూడలే, మీ అన్నయ్యలకు భార్యలు. ఒకరి మీదేమో అభిమానము, ఇంకొకరి మీదేమో అనుమానమా? తాతయ్య, ఏదైనా ఎవరికేమైనా గాని అనుభవంలోకి వస్తే గానీ అర్థం కాదు తాతయ్య. చూస్తూ ఉండండి. నా అనుమానమే నిజమైతే శశి వదిన ఖచ్చితంగా ఈ హోమాన్ని ఆపడానికే ప్రయత్నిస్తుంది. మధ్యలోనే ఈ మృత్యుంజయ హోమం ఆగిపోయిందంటే నా మాటకి అదే తిరుగులేని సాక్ష్యం తాతయ్య. శశి చెప్పిన ప్రకారం ఆ శ్రీరామ్ వాడి భార్యను తీసుకొని ఆఫీస్ కారులో ఇదే రూట్లో రావాలిగా. ఇంకా కనిపించడం లేదేంటి?